వినాశనం జరగబోతున్నట్టుగా ఉంది. మహారాజా, పుట్టినప్పటి నుంచి గ్రహ నక్షత్రాల అధ్యయనం చేస్తూ ఉన్నాను. ఎప్పుడూ ఇటువంటి దృశ్యం నేను చూడలేదు. ఆ ఉల్క భూమికేసి దూసుకొస్తుంది ఆచార్య. ఒకవేళ అది మన ఉజ్జయిని రాజ్యంలో పడితే సమస్త రాజ్యం నశించిపోతుంది మహారాజా. మేమలా జరగనివ్వం ఆచార్య. విరాట్ సింహ ప్రభు, మా ధనస్సు సిద్ధం చేస్తాను. కాపాడండి, ఈ ఉపద్రవం నుంచి కాపాడండి విక్రమాదిత్య. కాపాడండి. మహారాజా, ఈరోజు మీరు భూమండలాన్ని పెద్ద అనర్థం నుంచి కాపాడారు. లేదంటే పెద్ద ఉపద్రవం సంభవించేది. ఆచార్య వరామహిర, సంకటం ఇప్పటికీ తొలగిపోలేదు. సంకటానికి మూల కారణమేంటో మనం తెలుసుకోవాలి. వెంటనే తెలుసుకోండి ఆచార్య, దీనికి కారణమేంటో. అలాగే మహారాజా. రాజా, ఇది నా మహద్భాగ్యమో లేక నీ దౌర్భాగ్యమో నేను ఏమనుకుంటానో అలాంటి సంఘటనే జరుగుతూ ఉంటాయి. నేను నీకు ఎలాంటి పరీక్షలు పెట్టాలనుకుంటే అలాంటి పరిస్థితులే నీకు ఏర్పడుతూ ఉంటాయి. అంటే నేను విన్నది నిజమే కదా. స్వచ్ఛమైన మనసుతో కార్యాచరణ చేస్తే నీకు సమస్త ప్రకృతి సహకరించి తీరుతుంది. రాజా, ఇప్పుడు నీకు సత్యనిష్ట గురించి పరీక్ష ఆరంభమవుతుంది. ఆచార్య వరామహిర, ఏమన్నా తెలిసిందా మీకు? ఇంత పెద్ద ఘటనకు కారణమేంటి? మహారాజా, నా శక్తి మేరకు చూస్తే నా అంచనాలను నేనే నమ్మలేకపోతున్నాను. స్పష్టంగా చెప్పండి ఆచార్య, ఏమవుతోంది? అటు చూడండి మహారాజా. సౌరమండలానికి చెందిన శక్తివంతమైన గ్రహాలు సూర్యుడు, శని ఈరోజు ఒకరికొకరు ఎదురుపడి నిల్చున్నారు. వీరిద్దరి స్థానాన్ని చూస్తే ఏమనిపిస్తోందంటే వారిద్దరూ తమ ఆధిపత్యపు పోరుకు సిద్ధమవుతున్నారు. ఆధిపత్యపు పోరా? సూర్యుడు శని మధ్యన? అవును మహారాజా. అది జరిగిందంటే అందరికన్నా అధిక అరిష్టం మన గ్రహం అంటే భూగ్రహానికే జరుగుతుంది. అంటే ఉల్క ముక్కలు రాలడం, అవి పరస్పరం కొట్టుకోవడం, ఇవన్నీ ఈ సంఘటన పరిణామాలా? ఇది పరిణామం కాదు మహారాజా, ఆరంభం మాత్రమే. సూర్యదేవుడికి శనిదేవుడికి మధ్య యుద్ధం జరిగిందంటే ఇక మహారాజా ఈ లోకంలో ఇంకేమీ మిగలదు. భూమండలమంతా నశించిపోతుంది మహారాజా.
పితృదేవా, ఈ రోజు సమస్త లోకాలకి రుజువైపోతుంది సౌర మండలానికి నిజమైన అధిపతి ఎవరో. సూర్యదేవుడా లేక శనిదేవుడా? అంటే మేము అన్ని గ్రహాలకు అధిపతి ఈ శనిదేవుడు. నీకింతటి అహంకారం ఉచితం కాదు శని. నేనెప్పుడూ కలలో కూడా అనుకోలేదు ఇలా మా పుత్రుడు, ఈ లోకానికే మార్గదర్శకులమైన సూర్యదేవుడి పుత్రుడు ఇలా అహంకారంతో ఈ విధంగా అంధుడవుతాడని. అహంకారం కాదు పితృదేవా, అస్తిత్వం. ఇది అస్తిత్వపు వివాదం. నేటి వరకు ఈ లోకం నన్ను ఛాయాగ్రహంగా పరిగణించేది. కానీ ఈ రోజు స్పష్టమవుతుంది నాకు స్వతసిద్ధమైన అస్తిత్వం ఉందని, నాకంటూ ఒక ప్రత్యేకత ఉందని. నా ప్రత్యేకతను నిరూపించుకోవడానికి తండ్రి పేరు అవసరమే లేదు. ఎందుకంటే మా తండ్రైన మీకన్నా నేను శ్రేష్ఠుణ్ణి, సర్వశ్రేష్ఠుణ్ణి నేను. అలాగంటావా శని? నువ్వు మమ్మల్ని పితృబాధ్యతల నుంచి తప్పిస్తావా? ఇప్పుడు నిన్ను దండించేందుకు మేము లేశమైనా సంకోచించాం. దండన? పితృదేవా, శిక్షించే పద్ధతి శనిదేవుడి అలవాటు, సూర్యదేవుడి ప్రమాణం కాదు. ఈ రోజు తమకి కూడా ఎవరి శిక్షకి పాత్రులో తెలుస్తుంది. మహారాజా, నేను భయపడినట్టే జరుగుతోంది. సూర్యదేవుడికి శనిదేవుడికి మధ్య యుద్ధం ఆరంభమైంది. జీవితంలో మొదటిసారి మేం నిస్సహాయమని భావిస్తున్నాం ఆచార్య. ఎలా ఉందంటే ఒక యుద్ధంలో పోరాడక ముందే ఓడిపోయినట్టుగా ఉంది. మీరన్నది నిజం మహారాజా. ఈ యుద్ధంలో ఎవరు విజేతలైనా సరే పరాజయం మానవాళిదే అవుతుంది. ఒకవేళ సూర్యుడే ఈ యుద్ధంలో పరాజితుడైతే ఈ లోకంలో సమస్త వెలుగు ముగిసిపోతుంది. ఇక శనీశ్వరుడే పరాజితుడైతే ఈ లోకం నుంచి న్యాయం, శిక్ష వంటి వ్యవస్థ రూపుమాసిపోతుంది. ఏమైనా సరే మహారాజా, ఈ పరిస్థితిలో ఈ భూగ్రహం అస్తిత్వమే ముగిసిపోతుంది మహారాజా. తరుణోపాయం లేదా ఆచార్య? ఈ ఉపద్రవాన్ని నిరోధించే ఉపాయమే లేదా? మహారాజా, వెంటనే యుద్ధాన్ని నివారింపజేసేందుకు ఒక ఉపాయమే ఉన్నట్టుంది. అదే గ్రహశాంతి అనుష్ఠానం. మనం గ్రహశాంతి అనుష్ఠానం చేసి గ్రహాలను ఆహ్వానిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరకవచ్చుననే అనిపిస్తుంది మహారాజా. సిద్ధం చేయించండి ఆచార్య. తక్షణమే గ్రహశాంతి అనుష్ఠానానికి ఏర్పాట్లు చేయండి. అలాగే మహారాజా.
నా శక్తిని మీరు ఏ విధంగానూ ఎదుర్కోలేకపోయారు. అటువంటి మీరు గ్రహాలకు అధిపతి ఎలా కాగలరు? పితృదేవా, త్వరలోనే నేను మీ భ్రమని దూరం చేస్తాను. నువ్వేమైనా చేసుకో శని. మేము ఎప్పటిలాగే ఈ లోకాన్ని ప్రకాశవంతం చేస్తుంటాం. మేము ఎప్పటికీ అసత్యాన్ని స్వీకరించలేం, ఎప్పటికైనా సరే. అయితే తమ ప్రకాశాన్ని అంధకారంగా మార్చుకునేందుకు సిద్ధం కండి పితృదేవా. పితృదేవా, ఇప్పటికీ మించిపోలేదు. మీకు చివరి అవకాశం ఇస్తున్నాను. వెంటనే ఒప్పుకోండి, నేనే సర్వశ్రేష్ఠ గ్రహాన్నని. మేము ఎప్పటికీ అసత్యాన్ని స్వీకరించలేం, ఎప్పటికైనా సరే. అయితే కాచుకోండి. ఆగండి శనీశ్వర. ప్రణామాలు బ్రహ్మదేవా. బ్రహ్మదేవులకు ప్రణామం. శనిదేవా, మీరు న్యాయానికి అధిపతులు. లోకుల కర్మలకు న్యాయం చేయడం మీ కర్తవ్యం. కానీ మీరే ఇంత పెద్ద అనర్థం చేస్తున్నారా? ఇక సూర్యదేవ తమరు ఇంత ధైర్యశాలి, వివేకవంతులు అయినప్పటికీ లోక వినాశనానికి దారితీసే ఈ యుద్ధంలో మీరు ఎలా పాల్గొంటారు? బ్రహ్మదేవా, మా ఇద్దరిలో శ్రేష్ఠులెవరనేది ఖచ్చితంగా రుజువయ్యే వరకు ఈ యుద్ధం సమాప్తం కాదు. దీని వలన లోకంలో ఎంతటి అనర్థం జరిగినా సరే. శనిదేవా, అది నిరూపించుకునేందుకు యుద్ధమే మార్గం కాదు. సరే బ్రహ్మదేవా, మీరీ సృష్టి రచయితలు, తమరే విధి విధాతలు. మీరే నిర్ణయించండి మా ఇరువురిలో ఎవరు శ్రేష్ఠులో. అప్పుడీ యుద్ధం ఇక్కడితో ఆగిపోతుంది. లేదు శనిదేవా, మీ ఇద్దరు యొక్క కర్మల ప్రభావం మా మీద కనిపించదు. అందువలన మీ ఇరువురిలో శ్రేష్ఠులెవరో నిర్ణయించే అధికారం మాకు లేదు. తమరే మాలో శ్రేష్ఠులెవరని నిర్ణయించలేనంటే ఇంకెవరు నిర్ణయిస్తారు? ఓ నవగ్రహాలారా, ఓ సూర్యదేవా, ఓ శనీశ్వర, మేము చక్రవర్తి సమ్రాట్ విక్రమాదిత్యులం. ఈ పృథ్వీకి ప్రతినిధులం, శాసకులం. ఈ లోకంలోని ప్రజల రక్షణార్థం ఈ గ్రహశాంతి అనుష్ఠానంతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. కృపతో మా ఆహ్వానాన్ని మన్నించి స్వీకరించండి. శనిదేవా, సూర్యదేవా, మీ ఇరువురి స్థితి, పరిస్థితి మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే రాజా విక్రమాదిత్యుడు గృహశాంతి అనుష్ఠానం చేసి మీ నవగ్రహాలను ఆహ్వానిస్తున్నాడు. మీ నవగ్రహాలు వారి ఆహ్వానాన్ని స్వీకరించాలి. వారే నిర్ణయించగలరు మీ ఇరువురిలో శ్రేష్ఠులు ఎవరు అనేది. బ్రహ్మదేవా, దేవతల శ్రేష్ఠత గురించి నిర్ణయించేది భూమి మీద నివసించేవారా, మానవ మాత్రుడ బ్రహ్మదేవా? అవును శనిదేవా, ప్రస్తుతం మొత్తం భూమండలంలో రాజా విక్రమాదిత్యుని మించిన న్యాయశీలుడైన రాజు లేడు. ఈ కారణంగా మీ నవగ్రహాల ప్రాముఖ్యాన్ని వారికన్నా ఎవరూ అర్థం చేసుకోలేరు. తమరు సత్యం పలికారు బ్రహ్మదేవా. మనమందరం రాజా విక్రమాదిత్యుడి వద్దకు వెళ్ళాలి.
మహారాజా, మా నవగ్రహాలు మీ ఆహ్వానాన్ని స్వీకరించాయి. మేము మీ అందరికీ రుణగ్రస్తులం. మా మనవి ఏమిటంటే మా ఈ పృథ్వీపై సుఖశాంతులు నెలకొనాలని మీరంతా మమ్మల్ని ఆశీర్వదించాలి. ఓ రాజా, అదంత సులభతరమైన పని కాదు. ముందుగా సూర్యదేవుడు, శనిదేవుళ్ల మధ్య శ్రేష్ఠతను గురించి వచ్చిన వివాదం తీరిపోవాలి. వారిద్దరిలో శ్రేష్ఠులెవరో అది నీవు నిర్ణయించి చెప్పగలవా? ఓ దేవగురువు బృహస్పతి, మేము స్వచ్ఛందంగా ఈ లోకాన్ని రక్షించే బాధ్యత తీసుకున్నాం. అందుకోసం ఏం చేయవలసి వచ్చినా సరే మేము సిద్ధం. మరోమారు ఆలోచించుకో రాజా. నీవు సంపూర్ణ సత్యనిష్టలతో నీవు గ్రహాలకు న్యాయం చేయకుంటే ఎక్కడ ఎటువంటి పొరపాటు జరిగినా దాని దుష్పరిణామం నీకు, మీ సమస్త రాజ్యానికి శ్రేయస్కరం కాదు. ఓ నవగ్రహాలారా, మేం మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. మేము ఏ నిర్ణయం తీసుకున్నా సంపూర్ణ సత్యనిష్టలతో తీసుకుంటాం. రాజా విక్రమాదిత్య, సూర్యదేవుడికి శనిదేవుడికి మధ్య వచ్చిన ఆధిక్యత వివాదమే నీలోని సత్యనిష్టకు సరి అయిన పరీక్ష. ఇప్పుడు వేచి చూడాలి. ఈ సత్యనిష్ట పరీక్షలో నీవు ఉత్తీర్ణుడు అవుతావో లేక కావో వేచి చూడాలి. ఓ నవగ్రహాలారా, మేమందరం ఎంతో అదృష్టవంతులం. మా ముందు మీరు స్వయంగా ప్రత్యక్షమయ్యారు. మీ అందరికీ సేవ చేసుకునే సదవకాశం మాకు లభించింది. మహారాజా, ఇటువంటి అవకాశం మనిషికి మొదటిసారిగా లభించింది. మీ అందరికీ ఉజ్జయినికి విచ్చేసినందుకు ఒకసారి మళ్ళీ మీకు మా కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే మాటిస్తున్నాం, సూర్యదేవుడు శనీశ్వరుడు ఇద్దరిలో గుణాలను బట్టి ఎవరు శ్రేష్ఠులో వారే నవగ్రహాలకు అధిపతి అవుతారు. ఒక వ్యక్తి యొక్క శ్రేష్ఠత, వారి గుణాలు లోకానికి వారి వల్ల చేకూరే ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటుంది. మనం చేయవలసినదేమిటంటే మనం మన అభిప్రాయాలను కాస్త పక్కన పెట్టేసి తటస్థంగా ఉండి సూర్యదేవుడు శనీశ్వర్ల మహిమల్ని, వారి చేతల్ని విని అర్థం చేసుకుందాం. కాళిదాస్ గారు, మహారాజా, తమరు సూర్యుడి భక్తులు. సూర్యుడి గొప్పదనం గురించి మాకు వివరంగా చెప్పండి. రాజా, నువ్వీ రోజు అతి పెద్ద నిర్ణయం తీసుకునే బాధ్యత చేపట్టావు. సత్యనిష్ట గుణం అంటే ఏ పరిస్థితిలోనైనా సరే సత్యం పలకడం, సత్యం కోసమే జీవించడం. ఈ లోకంలో సత్యనిష్ట అనేది అతి పెద్ద పరీక్ష. రాజా హరిశ్చంద్రుడు మినహా ఈ పరీక్షలో మరెవ్వరూ సఫలం కాలేకపోయారు. ఒకవేళ నువ్వు సఫలుడువైతే నువ్వు దేవతల కంటే శ్రేష్ఠుడు అవుతావు. లేదంటే నువ్వు ప్రేతస్థలికి వచ్చిన ఈ బేతాళుణ్ణి పట్టుకోవడం ఎప్పటికీ నీ తరం కాదు.